హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కిరణ్ రాయల్ ఈ వ్యక్తి అందరికీ సుపరిచితమే. ఈ మధ్య కాలంలో లక్ష్మి అనే యువతిని చాలా దారుణంగా మోసం చేసి 1,20,00,000 వరకు డబ్బుని కూడా స్వాహా చేసి చివరికి నాకు చాలా మంది అమ్మాయిలు కావాలి, నువ్వు ఒక్కదానివే కాదు, నీలాంటి వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు, నువ్వు రాకముందే 400 మందితో పరిచయం ఉంది, నేను నా క్యారెక్టర్ ఇదే, నేను అమ్మాయిలతో తిరుగుతా, అది నా వీక్నెస్ అని చెప్తూ సంచలనమైనటువంటి ఆడియోలు బయట పెడతంతో పాటు కిరణ్ రాయల్ చేసినటువంటి ప్రతి దుర్మార్గాన్ని లక్ష్మి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఎండగడతాం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ క్రమంలో కిరణ్ రాయల్ పలుమార్లు కోర్టు ముందు తనకు బెయిల్ కావాలంటూ అప్పీల్ చేయడం జరిగింది. దానికి నిన్న కోర్టు బెయిల్ ఇవ్వడం కుదరదు అంటూ తన బెయిల్ పిటిషన్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు మంచి మోషన్ పిటిషన్ కూడా స్వీకరించలేదు. ఇప్పుడు కిరణ్ రాయల్ పరిస్థితి ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే కిరణ్ రాయల్ ని పోలీసులు ఎన్ని క్షణం అరెస్ట్ చేయొచ్చు. ఇదిలా ఉండగా ఎవరైతే లక్ష్మి లాయర్ డాక్టర్ బాలా ఉన్నారో తను పవన్ కళ్యాణ్ ని కలవడానికి పర్మిషన్ కోరుతూ ఒక లెటర్ కూడా పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ పంపించడం జరిగింది. వీలైన టైంలో పవన్ కళ్యాణ్ గారు పిలిచి మాట్లాడితే ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు చెప్పడం కూడా జరిగింది. దీనిపైన కూడా పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. దట్టు పోలీసులు ఎన్ని క్షణం కిరణ్ రాయల్ ని అరెస్ట్ చేస్తారు కాబట్టి కిరణ్ రాయల్ కి భయం పట్టుకు తప్పించుకు తిరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎంత ఘోరం అంటే తప్పు చేసింది కిరణ్ రాయల్ అయినప్పటికీ ఆ అమ్మాయిని వేరే స్టేట్ నుంచి పోలీసులు పిలిపించి మరి అధికారం ఉపయోగించి తనని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టాలని ప్రయత్నించారు. ఇంకా అమ్మాయి రాదని కూడా కిరణ్ రాయల్ చెప్పడం జరిగింది. కానీ అన్నిటినీ కోర్టు క్లియర్ గా పరిశీలించిన తర్వాత లక్ష్మికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కిరణ్ రాయల్ అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు వెతుకులాట కొనసాగిస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికి కిరణ్ రాయల్ కి అయితే గడ్డు కాలం నడుస్తుంది. ఎవరు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు, పోలీసులు వెతుకుతున్నారు. టోటల్ గా కిరణ్ రాయల్ పరిస్థితి అధోగతి అయింది. ఆడవాళ్ళతో పెట్టుకుంటే జీవితాలు ఎలాగే తారుమారవుతాయి అని మరోసారి తెలిసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.